జగన్ ఉన్నప్పుడు ఎలా ఉండేది? అది బాగానే ఉందండి, మాకు బాగానే కుదిరింది. మరి ఎందుకు ఓడిపోయారంటారు? ఇది స్కామ్ ఇది వెళ్ళ స్కామ్ ఇది వెళ్ళ ఇప్పుడు కొంత పడ్డ లేబర్ వర్క్ మొత్తం ఈయన పడతాయిగా, కలవాళ్ళు వేసినా సగం ఉండాలిగా. ఇది మొత్తం స్కామ్. సో పార్టీ అంటే 40% ఓటింగ్ వచ్చింది అన్నారు. మరి సీట్లు తగ్గినాయి, భారీ తగ్గిపోయిన సీట్లు. భారీ తగ్గిన స్కామ్ ఇది వెళ్ళాడ జరిగింది. అది దాడులు జరుగుతున్నాయి అంటారు. దారుణం జరిగింది. ఇప్పుడు మాది గుంటూరు అమ్మటి నందిపాడు అని ఉంది. మొన్న పిల్లలు నాగులపాడు సావదగిగారు, వైసీపీ అబ్బాయిని సావేసి ఎందుకు గెలిచిన తెల్లారా సాగొట్టారు. అది దాని మీద మీరేమంటారు? చేయొచ్చు అట్లా కరెక్ట్? తప్పు, అది చేయకూడదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నారు, గెలిచారు, వాళ్ళే గొడవలు పెట్టుకోవాలి. వీళ్ళు గెలిచిన తెల్లారే గొడవలు పెట్టుకొని కొట్టుకుంటున్నారు. అది సో చంద్రబాబు మరి అన్న హామీలు నెరవేరుస్తారంటారా? చాలా పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. అంతకుముందు ఇచ్చాడు, వీలేదు చేయలేదుగా. మరి ఇప్పుడు ఇస్తాడో లేదు అది చెప్పలేం. సో పవన్ కళ్యాణ్కి ఎమ్మెల్యేగా గెలిచాడు, అది మీకు ఎలా అనిపిస్తుంది? మీరు అనుకున్నారా గెలుస్తారు? ఈసారి గెలిచారు, ఇద్దరు గెట్టలేదు, మోడీకి గెట్టలేదు, తిట్టుకున్నారు, మళ్ళీ ఏకమయ్యారు. ఇప్పుడు అది మళ్ళీ తనలాడు జరుగుతాయో లేదా చక్కగా జరుగుతుంటే పర్వాలేదు. అదండి. మోడీ ఇప్పుడు ప్రత్యేక హోదా, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారంటారా? మరి చంద్రబాబు ఎంపీ సీట్లు ఇచ్చి ఆయన దగ్గర తీసుకున్నాడు. అదే మరి ఎట్లా చేస్తారో తెలియదండి. అది సో ఫైనల్గా మీరేం చెప్పదలుచుకుంటున్నారు? చంద్రబాబు పాలన ఎలా ఉండబోతుంది? చేస్తే మంచిదేనండి. అది కొంత చేయడు, అది వాళ్ళ వరకే చేసుకుంటాడు అనుభవం. అది ఎందుకంటే మేము పొలం పని పోయేవాళ్ళం, ఎందుకంటే మాకు తెలుసు ఆ బాధ లేదు. వాళ్ళకి ఏంటంటే ఒక జాబులు కల వాళ్ళకి ఇచ్చుకుంటా ఉంటాడు, లేబర్ బెటరు. అది తెలిసిన వారు చెప్పాను. అది ఇప్పుడు జగన్ కార్యకర్తలను పట్టించుకోలేదు, కొంచెం దూరంగా పెట్టాడు, అందువల్లనే ఓడిపోయాడని కొందరు అంటున్నారు. అంటే దాంట్లో జాబులు కల వాళ్ళది కూడా ఉందండి. ఎందుకంటే వాళ్ళకి నయం కాల. ఇప్పుడు నా పోటోడు ఉన్నాడు, నీ కాడికి కొత్త సంతకం పెట్టాను అంటే నువ్వు 200-300 అడుగుతావుగా, అది లేదు. వాలంటీర్ని పెట్టాడు, వాలంటీర్ పోయి చేపించుకొచ్చి మాకు ఖాతి కడుతుంది. అట్లా డబ్బులు ఇచ్చే పని లేదుగా, వీళ్ళకి ఇచ్చే డబ్బులే శాలరీ సరిపోతుంది. మీరు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందంటారా, తీసేస్తారంటారా? ఉంటేనే మంచిదండి, వాలంటీర్ ఉంటేనే మంచిది. ఎందుకంటే తిరిగే పని లేదు, ఇంటికి వచ్చేస్తారు. అది సో పిఠాపురంలో వంగ గీత ఓడిపోయారు, 50,000 మెజార్టీ గెలిచాడు. మరి అది అసలు అతనికి ఎట్టొచ్చాడో అర్థం కాల. అసలు అతనికి గెలవడం అనుకున్నాను, అదేంది మరి అట్లాడితే ఆయన సీట్లు వచ్చింది. మరి అసలు రేపు ఏదైనా చేస్తాడో లేదు చంద్రబాబు నాయుడు, అది తెలుసుకోవాలి. వాళ్ళిద్దరు అన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు మీరు? అసలు అది రావు అనుకున్నాం. మళ్ళీ అదేంది, ఇప్పుడు పోయినసారి అంటే 1-2 వచ్చింది, ఇప్పుడు అన్నీ వచ్చిందంటే రికార్డు అతనికి. ఇప్పుడు జనసేన 21 సీట్లు వచ్చింది. మీరు అనుకున్నారా? రావు అనుకున్నాం. మళ్ళీ అదేంది కొంత వస్తాయి కానీ ఇంత రావు అనుకున్నాం. అంటాడితే మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు రేపు అతన్ని? వాళ్ళే కొట్టుకు చేస్తారో లేదా చక్కగా పడి పని చేస్తే పర్వాలా. 3 కూటమిలో 3 పార్టీలు తెలుసు. అదేగా ఈ ముగ్గురు ఏం చేస్తారో పేదలకి అది తెలియాలి. దాన్ని బట్టి రేపు వచ్చే ఓటింగ్ అప్పుడు తెలిసింది.